బీసీ నినాదంతో పెడుతుండు కదా వరంగల్ సభ పెట్టేందుకు డబ్బులు వసూలు చేయడానికి పోయిన వీడు దొంగ. 1,50,00,000 రూపాయలు, 1,50,00,000 రూపాయలు. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా దాదాపు 150 కోట్ల నుంచి 200 కోట్ల దాకా జరుగుతున్నటువంటి వ్యవహారం. వీళ్ళకి ఏంటంటే నెల జీతాల లెక్క రావాలన్నట్టు వీళ్ళ పాలు వీళ్ళకి రావాలి. దీనికి బందోబస్తు కోసం పోలీసు వాళ్ళు అంతా అడిగిపోయారు. బందోబస్తు పెట్టారు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి. ఎందుకు పెట్టారో వాళ్ళకు కూడా తెలియదు. పాపం కానిస్టేబుల్లకు ఎస్ఐలకు వాళ్ళకు కూడా తెలియదు. మనల్ని ఎందుకు పంపిస్తారు, ఏముంది ఇడా అని అన్నది కూడా తెలియదు. ఇట్లా నడుస్తూ ఉంది. వీడు అరాచకాలు, వీడి దొంగ. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు? 40 మంది 45 మంది విద్యార్థులు చనిపోతే వాళ్ళ కుటుంబాల దగ్గర పోయి గురుకుల విద్యార్థుల దగ్గర పోయి నువ్వు పరామర్శించినావా? ఎన్నిసార్లు పరామర్శించినావు? ఎంత మొత్తంలో అప్పచెప్పినావు? నువ్వు దోసుకున్నావు కదా, ఛాయ్ పైసలు ఇవ్వండి తల్లి, ఛాయ్ పైసలు ఇవ్వండి తల్లి అని చెప్పేసి అడిగినావు కదా. ఈ దోసుకున్న డబ్బులకించి ఎంతగానో ఇచ్చినావు వాళ్ళకు. ఇప్పుడు ఇవాళ బీసీ సభ పెట్టేందుకు కూడా నువ్వు వసూలు చేస్తున్నావు. ఈయనతోటి ఉన్నటువంటి అర్జున్ అనే వ్యక్తి దీనికి లాబింగ్ చేసిండట. ఇవి చర్చపైకి వస్తున్నటువంటి అంశాలు. వీటికి సమాధానం చెప్పవలసిందిగా లొల్లాయి మల్లిని మేము ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా లొల్లాయి మల్లి, నువ్వు రేపు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పవలసిందే. నువ్వు ఎందుకు పడిగాపులు కాసినావు? అశోక్ నగర్లో ఉన్నటువంటి చర్చ్ దగ్గర నువ్వు ఎందుకు పడిగాపు కావాల్సి వచ్చింది? ఎందుకు మీరు ఆ రోడ్ల మీద ఉండవలసి వచ్చింది? ఒకసారి చెప్పాలి మీరు. ఖచ్చితంగా మీరు చెప్పవలసిందే. ఏం దొంగ పనులు, ఎంత చీటింగ్. నేను జర్నలిస్ట్ అనాలా, ఇంకేమనాలే? నీ పక్కన నీ గన్మేన్ ఉంటాడు, నువ్వు ఉంటావు, నీ చుట్టుపక్కల నీ మిత్రులు ఉంటారు. నువ్వు ఈ దొంగతనాలు, పొద్దునపూట దొంగతనాలు, ఇవి పొద్దునపూట దొంగతనాలు. వాళ్ళు వస్తారు కదా, వెనుకట ఉంటుండే కదా కొంతమంది వచ్చి చొరబడి దొంగతనాలు చేసుకుంటూ పోతుండే ఇళ్ళల్లో వాడి. అదే నువ్వు ఎమ్మెల్సీ అయ్యుండి రోడ్డు మీద ఎన్ని గంటలు ఉంటావు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా ఉన్నావట. ఆ విజువల్స్ అన్నీ పంపిరు. ఇది నీ భాగవతం. ఇక నువ్వు చెప్పేటి మాటలేమో, చెప్పేటి శ్రీరంగ నీతులు, దురేటి గబ్బు గుడిసెలు అన్నట్టుగా ఉన్నది నీ పని అంతా. బంద్ చేసుకో ఫస్ట్. ఏది చేసినా జరా, నేను అప్పుడే చెప్తున్నా, వీడు దొంగరని ఆయన, వీడు 7200 అంటాడు, అందరినీ మోసం చేసిండు. లేకపోతే ఆర్టీఆర్ అన్నాడు, అట్లా మోసం చేసిండు. వీడు దళితులను మోసం చేసిండు, బీసీలను మోసం చేస్తాడు, అందరినీ మోసం చేస్తారని ఆయన అని చెప్తూనే ఉన్నా. దయచేసి వినుండి. వీడికి కావాల్సింది పైసలు, వీడికి కావాల్సింది పదవులు. వీడికి పైసలు పదవులు. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వీడికి 1000 కోట్లో 2000 కోట్లో వీడి జోలో పెడితే వీడు ఏ సప్పుడు ఉండదండి, ఏ సప్పుడు ఉండదు. వీడికి కావాల్సింది కదా, ముఖ్యమంత్రి అవుతాడట షోకు ఉన్నది అంతే. వీడికి ముఖ్యమంత్రి అవుతాడట షోకు ఉన్నది అంతే. ఇంకేం లేదు. ఇక ఇప్పుడు వీళ్ళందరినీ తాకట్టు పెట్టాలి. ఇప్పుడు బీసీ ప్రజలందరినీ కూడా పోయి తాకట్టు పెట్టాలి. ఏం చేయడు, ఏం కాదు కూడా వీడితో. దయచేసి దీన్ని బీసీ ప్రజలారా మీరు అవేర్నెస్ కండి, గమనించండి. ఇప్పుడు వీడితో పోకండి. చాలామంది నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. బీసీల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. సంగంరెడ్డి పృథ్వీరాజు లాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ విఠల్ లాంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది ఉన్నారు. తెలంగాణ మేధావులు చాలామంది ఉన్నారు. డాక్టర్ చిరంజీవులు సార్ను అడ్డం పెడుతున్నాడు. ఇటువంటి వాడితోటి ఉండడం వల్ల వాళ్ళ పేరు కూడా ఖరాబ్ అవుతూ ఉన్నది. వీడికి చిత్తశుద్ధి లేదు. వీడికి కావాల్సింది పదవులు. క్లియర్. మొరో అని మొత్తుకుంటున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. వీడికి పదవులే వద్దు, వీడికి చిత్తశుద్ధి ఉంది అనుకుందాం. వీడికి ఎందుకు పోయిండో చెప్పమన్నది. చర్చ్ కాడికి ఎందుకు పోయాడు? పశువుల కోసం కాకపోతే ఇంకా దేనికి పోయిండో చెప్పమనండి.